హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ టంగ్ అని క్లిక్ చేస్తే మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఈ రోజు మనం 5 to 6 ఇయర్స్ పాపకి లంగా జాకెట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ విడివిడిగా పెడతానండి. ఫస్ట్ కటింగ్ పెడతాను, తర్వాత స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. వీడియో స్కిప్ చేస్తూ చూస్తే మీకైతే అర్థం కాదు. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇదైతే ఫస్ట్ మనం జాకెట్ కట్ చేసుకుందామండి. 5 to 6 ఇయర్స్ పాపకి. మనకి కస్టమర్స్ మెజర్‌మెంట్స్ పంపించారండి. వాళ్ళకి జాకెట్ పొడవొచ్చేసి 15 ఇంచెస్ అండి ఆ పాపకి ఎగ్జాక్ట్‌గా అయితే. కానీ మనం ఎగ్జాక్ట్ తీసుకోకూడదు కదండీ! ఖర్చులతో పాటు మనకిది కింద కూడా ఈ ఫోల్డింగ్ పెడతామండి. అంటే చిన్న పిల్లలు కదా! కొంచెం ఎదుగుతారు కదా! ఎదిగినా కూడా మనం ఆ దిబ్బి ఇప్పుకునేలా కింద నేను దిబ్బి పెడతాను. అందుకని చెప్పి వాళ్ళు మనకు 15 ఇంచెస్ కదా! నేనైతే ఇక్కడ ఇది మొత్తం ఇది పొడవు 17½ ఉంది. నేనైతే మొత్తం తీసేసుకుంటున్నాను. మనకిది జాకెట్‌కి షోల్డర్ వచ్చేసి ఇది 4½ తీసుకోవాలండి. 4½కి మార్క్ చేసుకోవాలి. 4½ ఇక్కడ నుంచి ఇక్కడ షోల్డర్ నుంచి మళ్ళీ ఇక్కడికి 2½ మార్క్ చేసుకోండి. ఇది నెక్ అండి. నెక్ మెజర్‌మెంట్ ఇదైతే. ఇది నెక్ వెడల్పు వస్తుంది. ఇది షోల్డర్ వస్తుందండి. అర్థమవుతుందండి? ఏమన్నా అర్థం కాకపోతే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం నెక్ డీప్ వచ్చేసి 4 తీసుకుంటున్నానండి. అంటే చిన్నపిల్లే కదా! మరీ ఇంకెక్కువ తీసేసుకున్నా కింద నెక్ డీప్ అయిపోతుంది కాబట్టి నేను 4 తీసుకుంటున్నాను. దీన్ని బట్టి నెక్ ఈ విధంగా బాక్స్ డ్రా చేసుకుందాము. బాక్స్ డ్రా చేసుకొని అప్పుడు మనం నెక్ ఏదైనా మోడల్ కావాలన్నా కూడా మన ఇష్టం అండి పెట్టుకోవచ్చు కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం. నేను ఇది కిందకి చంక మెజర్‌మెంట్ వచ్చేసి 5 ఆర్ 5½ తీసుకుంటున్నాను. కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళ పిల్లలైతే 6 అలా తీసుకోవచ్చు. ఇంకా సన్నగా ఉంటే మాత్రం 4½ అలా సరిపోతుంది. 4½ ఆర్ 5 తీసుకుంటే సరిపోతుంది. నేనైతే 5½ తీసుకుంటున్నాను. ఈ పాప మీడియంగా ఉంటుంది. మరీ అంత లావు కాదు, అంత సన్నము కాదు. ఈ పాపకి మనకి బాడీ లూజ్ వచ్చేసి 20 ఇంచెస్ అండి. 20/4 వేసుకోవాలి. అంటే మనకి 5 కదా! 5 అయితే 2, 3 ఇంచెస్ నేను ఆల్రెడీ ఎక్స్‌ట్రా తీసుకుంటున్నాను. అంటే 8 ఇంచెస్ పెట్టుకున్నాను ఇక్కడ. మనం ఎక్స్‌ట్రా కుట్టుకున్నప్పుడు ఏమన్నా ఎక్స్‌ట్రాలుంటే అప్పుడు మనం తీసేసుకోవచ్చు. ముందే కరెక్ట్‌గా తీసుకోవడం ఎందుకండి. ఇప్పుడు చంక కూడా మనం ఇది బాక్స్ డ్రా చేసుకోవాలి. బాక్స్ డ్రా చేసుకొని ఇక్కడి నుంచి పైకి రౌండ్ షేప్ తీసుకోవడానికి 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఈ విధంగా రౌండ్ షేప్ అన్నది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. మన ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్ అయితే ఇక్కడికి రావాలండి. నేనైతే ఎక్స్‌ట్రా ఇది ఫోల్డింగ్ పెడతానండి నేను. ఇంకా ఇన్ కేస్ పిల్లలు పెరిగినా కూడా ఇది ఇప్పుకోవచ్చు మనం కుట్టు అనేది. ఇదండి. ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకుందాం. నెక్ అయితే మనకి నచ్చిన మోడల్ దీన్ని బట్టి డ్రా చేసుకోవచ్చండి. బ్లౌజ్‌ని ఈ విధంగా కట్ చేసుకుందాం. నేనైతే బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ షేపే తీసుకున్నానండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి చిన్న 3 పాయింట్ నెక్ పెడతానండి. మనం ఆల్రెడీ డ్రా చేసుకున్నాం కదా! ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి కిందకి. నెక్ అర్థమవుతుందండి? ఇక్కడ నుంచి ఇక్కడ ఈ కార్నర్ నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ మనం ఆల్రెడీ నెక్ చెప్పాను కదా! నెక్‌కొచ్చేసరికి 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. దీనికొచ్చి 1 ఇంచ్ పెట్టుకోవాలి పైకి మార్కింగ్ అని. ఇది అలాగే ఇది 1/2 ఇంచ్‌కి ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ కిందకి డౌన్ చేసుకోవాలండి. నెక్ ఇలా షేప్ వస్తుంది కదా! డ్రా కట్ చేసుకుందాం. లంగా జాకెట్ కదండీ! నార్మల్ రౌండ్ నెక్ కన్నా కొంచెం ఇది గానీ, ఇంకా సింగిల్ పాయింట్ నెక్ గానీ, స్టార్ నెక్ గానీ ఇలా ఏమన్నా పెట్టుకుంటే కూడా నీట్‌గా ఉంటది. ఇదండి. అది ఫ్రంట్ పార్ట్. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు మనం దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్‌తో తీసుకుందాం. మనం జాకెట్‌కి ఇలా క్లాత్ ఇచ్చారు కదా! మనం ఇది కట్ చేసుకున్న పార్ట్ వచ్చేసి ఇక్కడ పైన ఈ విధంగా వేసుకుందాం.
ఎక్స్ట్రాస్ అయితే నేను ఫస్ట్ తీయనండి, తర్వాతే నేను స్టిచ్ చేసినప్పుడే తీస్తాను, ముందైతే తీసుకోను ఎక్స్ట్రాస్ అనేది. మనకి ఎలా వేసుకుంటే క్లాత్ అనేది కొంచెం ఎక్కువ మిగులుతుంది అనేలా చూసుకుని వేసుకోవాలండి. మనం ఇందాక వేసినలా అయితే క్లాత్ ఎక్కువ మిగలదు, ఇప్పుడు ఇలా అయితే క్లాత్ ఎక్కువ మిగులుతుంది మనకి. ఈ విధంగా కట్ చేసుకుందాం. ఇది డబల్ ఫోల్డింగ్ ఉందండి, అందుకని ఫ్రంట్ ఒక పీస్ బ్యాక్ ఒక పీస్ వచ్చేస్తుంది మనకి. ఇది ఇదిగోండి 2 పీసెస్ ఇవి, ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి. బ్లౌజ్కి హ్యాండ్స్ వచ్చేసి శారీలోది వేద్దామండి, ఇది మనం కట్ చేసుకున్నప్పుడు తీసుకుందాం శారీలో పీస్ ఏదన్నా. హ్యాండ్స్ వచ్చేసి పైన చిన్న పఫ్ పెట్టానండి, షోల్డర్ దగ్గర చిన్న పఫ్ పెట్టి కింద బార్డర్ వేసాను, చిన్న బుట్ట పెట్టి చిన్న బార్డర్ వస్తుంది. చిన్న పాప కాబట్టి నేను చిన్నగానే పెట్టానండి బుట్ట. మన షోల్డర్ దగ్గర 5 ఇంచెస్ తీసుకున్నాను. 5 ఇంచెస్ తీసుకుని కింద డౌన్ వచ్చేసరికి నేను 3 ఇంచెస్ డౌన్ చేశానండి. చూసారా, అప్పుడు నేను చూపిస్తున్న విధంగా డౌన్ చేసి మార్క్ చేసుకుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి హ్యాండ్ అనేది. ఇది పఫ్ స్లీవ్ అండి. ఇది మీకు ఈ పఫ్ స్లీవ్స్ విడిగా మీకు ఏమైనా డౌట్, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ విడిగా కావాలనుకుంటే నేను విడిగా కూడా వీడియో తీసి పెడతానండి, మీరు కామెంట్ చేయండి. ఇంకా సెంటర్ కూడా టక్ ఇచ్చుకోవాలి, కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఆ సెంటర్ అనేది షోల్డర్ దగ్గర రావడానికి. హ్యాండ్స్ అయితే ఇంతేనండి. ఇది మనకి చిన్న పాపకే కాబట్టి ఒక చిన్న ఫ్రాక్ కుట్టమన్నారు, ప్లస్ ఏమో లంగాకి యూజ్ చేయమన్నారు. దీన్ని బట్టి మన క్లాత్ ఎంత ఉందో మెజర్ చేసుకుని దాన్ని బట్టి లంగాకి కొంచెం, దానికి ఫ్రాక్కి సగము డివైడ్ చేసుకుందాము, దేనికి ఎంత పడుతుంది ఏంటి అన్నది. ఫస్ట్ అయితే పళ్ళు పార్ట్ అవి రిమూవ్ చేసేసుకుంటున్నాను నేను. మనం ఇది చిన్నపిల్లలకి కాబట్టి టోటల్ పైనుంచి కిందకి బాడీ లంగా 34 ఇంచెస్ ఉందండి. 34 అంటే మనకి బాడీ పొడవు 10 ఇంచెస్ పెడతాము. ఆ 10 ఇంచెస్ తీసేగా ఇంకా మనకి కింద 24 ఇంచెస్ రావాలండి. పిల్లలు పెరిగే పిల్లలు కాబట్టి కొంచెం క్లాత్ నేను ఈ దిబ్బి బోర్డర్ కిందకి పెడతాను, దిబ్బిలాగా వేస్తాను. అప్పుడైతే తను కొంచెం ఏమన్నా హైట్ అయినా, పొట్టైనా ఏదైనా తన హైట్ అయినా పాప కొంచెం లంగా అనేది ఇప్పుకోవచ్చు కుట్లు. మనకి 24 ఇంచెస్ కింద బాటమ్ పార్ట్ కావాలండి, అంటే మనం 26 ఇంచెస్ తీసుకోవాలి. ఎందుకంటే లంగా మనకి బాడీ మీద వేసేసరికి కొంచెం పైకి వెళ్తుంది ఫ్రిల్స్ పెట్టి అనేసరికి, అందుకని చెప్పి 1 or 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. నేను టోటల్ 26 ఇంచెస్ తీసుకుంటున్నాను. 26 దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా క్లాత్ కూడా ఎక్కువ ఉంటుంది కదండి, ఆ క్లాత్ను కూడా మనం కొంచెం దాని కిందకి దిబ్బి వేద్దామని చెప్పాను కదా, దానికోసం ఒక 10 ఇంచెస్ అలా ఉంచేసుకోండి. మన బార్డర్ కిందకి వెళ్ళిపోతుంది ఆ క్లాత్ అంతా కూడా. అది ఎలా వేయాలని కూడా నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను మీకు, ఇలా చెప్పినా మీకు అర్థం కాదు. మనం కుట్టేది బాడీ లంగా కదండి, దానికి పైన బాడీ కట్ చేద్దాం. ఇప్పుడు లంగాకి అటాచ్ చేయాలి బాడీ. మనకి బాడీ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకోవాలండి. 10 ఇంచెస్కి మనం 1 ఇంచు ఎక్స్ట్రా లూజ్ పెట్టి పొడవు పెట్టి తీద్దాం. 10 అంటే 11కి మార్క్ చేసుకుందామండి. 11.5 పెడుతున్నాను. ఇందాక మనం షోల్డర్ వచ్చేసి 4.5 పెట్టాం కదా, ఇది 5 పెట్టేద్దామండి. ఎందుకంటే ఇది మన పైన బ్లౌజు నెక్కలో నుంచి ఇది కనిపించకూడదు కదా, అందుకని చెప్పి ఇది కొంచెం వెడల్పు పెట్టాలండి. 5 పెట్టేసాం కదా, ఇది 2.5, ఇది 2.5 ఉంటుందండి. మనకి ఇది ఫోల్డ్ చేసి కుట్టేసరికి సరిపోతుంది. దానికి మనం 4 పెట్టాం కదా, ఇది 5 or 5.5 పెట్టేద్దామండి. ఇది కిందకే ఉండాలి దానికన్నా, ఎందుకంటే మనకి బ్లౌజ్లో నుంచి ఇది నెక్క కనిపించకూడదు, అందుకని చెప్పి ఇది కూడా 6 పెట్టేద్దాము. చంక్ వచ్చేసి నార్మల్గా డ్రా చేసుకుందామండి రౌండ్. ఈ విధంగా బాడీ కట్ చేసుకున్నాము లంగా. దీనికి మన కింద ఇందాక కట్ చేసాం కదా పట్టుది, అది అటాచ్ చేసుకోవాలి. ఇది మనకి ఫోల్డ్ చేసి కుట్టేసరికి ఇంకా నెక్క పెద్ద అవుతుందండి ఇది. దీనికి మన లంగా అటాచ్ చేద్దాం. మన నడుము లూజ్ వచ్చేసి దీనికి విధంగా 32 వచ్చిందండి. మనకు కావాల్సిన నడుము లూజ్ 20 కాబట్టి చాలా ఉంటుంది, ఇది క్లాత్ సరిపోతుంది ఇది.
దీనికి కింద లంగా అటాచ్ చేసుకుందాం. బాడీ లంగాకి బాడీ కట్ చేసుకుందాం. ఇప్పుడు అదేవిధంగా కింద లైనింగ్ మనం ఇందాక తీసుకోలేదు కదా, లైనింగ్ కట్ చేద్దాము. ఇది నేను ఫ్రాక్కి లంగాకి కలిపి తీసేసుకున్నాను 5 మీటర్స్. అందుకని చెప్పి ఇందులో లంగాకి డివైడ్ చేద్దాం. లంగాకి 2 మీటర్స్ సరిపోతుంది, ఓన్లీ లంగాకి 1 or 2 మీటర్స్. ఈ మిగతాది మనం ఫ్రాక్ యూజ్ చేసుకుందాం. మనం ఇందాక ఫ్రాక్ లెంత్ వచ్చేసి 24 కావాలి అంటే మనం 26 తీసుకున్నాం కదా. లైనింగ్ వచ్చేసి మనం 24 తీసుకుందాము, సరిపోతుంది. అది ఆల్రెడీ 26 తీసుకున్నాం కదా, ఇది వచ్చేసి 24 తీసుకుందాము, కరెక్ట్గా సరిపోతుంది మనకి. ఇది అలా కొలుద్దాము, లెంత్ ఎంత వచ్చిందో దీనికి ముందు ఇది కొలుద్దాం ఫస్ట్. దాన్ని బట్టి కట్ చేసుకుందాం లైనింగ్ అనేది. నేనైతే కాటనే యూస్ చేస్తున్నానండి, కాటన్ లైనింగే బాగుంటుంది చిన్నపిల్లలు కదా. దీనికైతే నేను క్యాన్ ఏమీ యూజ్ చేయట్లేదు, కస్టమర్స్ ఏమీ రిక్వైర్మెంట్ లేదు క్యాన్. అందుకని చెప్పి నేను దాన్ని స్కిప్ చేశాను, యూజ్ చేయట్లేదు. ఇది ఆల్రెడీ మనకి 32 ఇంచెస్ ఉందండి. ఈ 24 దగ్గర మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకుని దీనికి ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచుకున్నాను. కింద మనకి ఇది ఫోల్డింగ్కి వస్తుందండి దిబ్బీకి. ఇక్కడ కట్ చేసుకుందాం మనం. బాడీ లంగా కటింగ్ అయితే అయిపోయిందండి. లంగా జాకెట్ స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.